హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు అందరికీ ఇష్టమైన శనగపిండి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ చక్కెరకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పాకం మసలబెట్టుకోవాలి. శనగపిండి కూడా అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి తీసుకొని దోసపిండిలాగా జారుగా కలుపుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా లడ్డు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా జారుగా దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు సోడా కూడా వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేడి చేసుకోవాలి. ఒక గ్లాసు చక్కెరకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పాకం మసలబెట్టుకోవాలి. ఇది తీగ పాకం కాకుండా కొంచెం మసిలితే సరిపోతుంది. ఇలా శనగపిండిని ఇలా ఒక గంటె మీద పోసుకొని చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా చేసినవి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనెలో ఫ్రై అయితే సరిపోతుంది. బూందీలాగా రావనవసరం లేదు. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. డీప్ ఫ్రై చేయనవసరం లేదు. ఇలా అంతా ఒక గిన్నెలో ఫ్రై అయిన పిండిని ఒక గిన్నెలో తీసుకొని చేసిన చక్కెర పాకంని
గిన్నెలో వేసుకొని దానికి మంచిగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి, కొంచెం కొంచెం పోసుకుంటూ. ఈ ఫ్రై అయిన పిండికి ఎంత అవసరమో అంతే పోసుకోవాలి. పిల్లలు లడ్డు కావాలి అన్నప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. అందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైన బూందీ లడ్డు రెడీ.